నీ ఆత్మ బలము చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నా. పరలోకమైన నీ మాటలతో మమ్మల్ని నింపి నడిపించి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామంలో గత వారం కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. ఏ మాటలు నేర్చుకున్నా? సాతానుడు మన మీద ఏ పన్నాగాలు పన్నుతున్నాడో వాడి మేధావి తత్వాన్ని మనం తెలుసుకొని ఉన్నాం. వాడు ఏ స్థితిలో మన మీద దాడి చేస్తాడు, వాడికంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని 3 మాటలను మనం నేర్చుకున్నాం. వాడే రాజ్యము చేస్తాడు, వాడే నేను గొప్పవాడిని అంటాడు, ప్రజలను మోసం చేసి బ్రతుకుతూ ఉంటాడు. అయితే వాడు వేస్తున్న ఎత్తుల విషయంలో మనము జాగ్రత్తగా కనిపెట్టకపోతే తర్వాత ప్రభువా అని మనం పిలిచిన, దేవుని ఎదుట రొమ్ము కొట్టుకొని ఏడ్చిన దేవుడు ఒకటే చెప్తాడు. ఏం చెప్తాడయ్యా అంటే, నీకు ఇచ్చిన అవకాశం నేను ఇచ్చాను, తర్వాత నీవు నా దగ్గర ఎంత బాధపడినా లాభము లేదని దేవుడు తెలియచేస్తాడు. ఎందుకు అని అంటే, ఈరోజు మనం చూసినట్లయితే ఒక విషయం మనం బాగా గుర్తు చేయొచ్చు. ఏమిటి అంటే, ఈరోజు మనకి 2 విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి, నీ ఆత్మ నీ కంట్రోల్లో ఉంది, నీ శరీరం నీ కంట్రోల్లో ఉంది. నువ్వు ఏది చేయాలనుకున్నా, ఏది నీ యొక్క జీవితంలో విజయాన్ని లేకపోతే ఒక విక్టరీని చూడాలనుకున్నా ఇప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు. అయితే దేవుడు ఒకటి సెలవిస్తున్నాడు. ఏంటంటే, నీ ఆత్మ నీ శరీరం వేరైపోతే నేను చేసేది ఏముండదు నాయనా. నువ్వు చేయవలసిందల్లా నీ శరీరము, చూడండి, నీ శరీరము నీ ఆత్మ కలిసి ఉన్నంత వరకే నీకు నాకు మధ్యగా చాలా అద్భుతమైన రిలేషన్ ఉంటుంది. అర్థమవుతుందా? నీ ఆత్మ నీ శరీరం 2 ఒక చోట ఉన్నప్పుడు మాత్రమే నీకు నాకు రిలేషన్. ఏ రిలేషన్ అంటే, నువ్వేమడిగినా నేను క్షమిస్తాను, నువ్వు ఎంత బ్రతిమాలినా నేను ఓదారుస్తాను, నువ్వు ఏ విషయంలో పశ్చాత్తాపడుతున్నా ఆ పశ్చాత్తాపానికి నేను ఏమవుతానంటే నిన్ను క్షమించడానికి ఇష్టపడతాను. ఎప్పుడైతే నీ శరీరము నీ ఆత్మ వేరుగా ఎప్పుడైతే అవుతాయో దానిని బట్టి నేనేం చేస్తానంటే తీర్పు తీర్చడం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇంకా క్షమించడం ఉండదు. నువ్వు రొమ్ము కొట్టుకుని బ్రతిమాలినా నేను ఏమాత్రము జాలి పడేది అనేది ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేటి విషయాల్లో మనం నేర్చుకుంటే శరీరము ఆత్మ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నాయో మనం ఏం చేయాలంటే ఆత్మకు జాగ్రత్త తీసుకోవాలి. ఏం చేయాలి? ఆత్మకు జాగ్రత్త తీసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, మన నోటి నుంచి మాట్లాడిన ప్రతి మాట వలన న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చక్కని మార్గం ఉంది మనకి. ఎందుకని ఈ దావీదు కీర్తనకారుడు ఎంతలా మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటున్నాడు. అక్కడ తన ప్రాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, తన అంతరంగ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మన ప్రాణము మన అంతరంగము దేవుని నామాన్ని గణపరచాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని ఆలోచనకు లోబడాలి. ఎప్పుడైతే మనము ఈ విషయంలో ముందుకు వెళ్తామో అపవాది వేయుచున్న బాణములను ఎదుర్కోవడానికి మనకి దేవుడే సహాయము చేస్తాడు. అర్థమవుతుందా? అంటే అపవాది ఎలా వేస్తాడు అనేది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నింపబడతామో అపవాది ఏ రకముగా మన మీద దాడి చేస్తున్నాడో మనం కనిపెట్టగలుగుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన సొంత శక్తి చేత అపవాదిని ఎదిరించలేం, మన సొంత బలము చేత అపవాదిని ఎదిరించలేం. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనము నింపబడతామో, దేవుని శక్తి చేత మనము నింపబడతామో,
దేవుని జ్ఞానము చేత నింపబడతామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క శక్తి వాడు వేస్తున్న విపత్తుల మీద కనిపెట్టే జ్ఞానాన్ని గురి చేస్తుంది. అర్థమవుతుందా? అందుకనే అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాడు వేసే ఎత్తులు చాలా విలువైనవి. వాడు మనిషిని పడగొట్టాలనే విషయం మీదే ఎత్తులు వేస్తాడు. వాడు ఎప్పుడు కూడా మనుషుని బాగు చేయాలన్న ఆలోచన మీద వాడి ఆలోచన ఉండదు, వాడి విధానం ఉండదు. కుటుంబాన్ని 4 ముక్కలు చేయాలన్నా వాడి అదృష్టమే. అర్థమవుతుందా? కుటుంబాన్ని 4 ముక్కలు చేశాడంటే ఇంకా కలవడానికి చాలా టైం పడుతుందని వాడి ఆలోచన. ఈరోజు దేవుని బిడ్డలైన మనము దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి. ఎందుకని? మన ఆత్మ శరీరము వేరైపోతే ఇక ఏమాత్రము నీలో శక్తి ఉండదు. 2 విషయాల్లోనికి వెళ్ళిపోతావు. ఒకటి నరకానికైనా, రెండోది పరలోకానికైనా వెళ్ళిపోతాం. ఎందుకని? నువ్వు ఆత్మతో ఉన్నంత కాలమే నీకు దేవుడు సహాయం చేస్తాడు. శరీరంతో ఆత్మతో కలిసి ఉన్నంత కాలమే దేవుడు నీకు ఏ విషయంలో అయినా ద్వారాలు తెరుస్తాడు. ఎప్పుడైతే ఇది మట్టిలోనికి వెళ్ళిపోతుందో ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది కనుక ఇక ఏమాత్రము నీకు జాలి ఉండదు, దయ ఉండదు, నీ మీద కనికరం ఉండదు, నీ పశ్చాత్తాపానికి ఏమాత్రము కూడా ద్వారాలు తెరవబడవు. ఎప్పుడైతే ఈ లోకంలో పశ్చాత్తాపడతావో నీ ఆత్మకు శాంతి దొరుకుతుంది. నీ ఈ యొక్క దేహంలో ఉన్నంతకాలం, ఈ 2 కలిసి ఉన్నంతకాలం దేవుని ఎదుట ఎప్పుడైతే ప్రాధేయపడతావో దానిని బట్టి దేవుడు ఏమవుతాడంటే నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా సహనము కలిగిన వారిగా ఉండాలి, ఎప్పుడు ఓర్పు కలిగిన వారిగా ఉండాలి, ఎప్పుడు యథార్థమైన వారిగా ఉండాలి. త్రోవ తప్పే ఆలోచన మనలోనికి రాకూడదు. ఎందుకని? వాడి ఏసే వ్యక్తుల గురించి చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. భూనివాసులందరూ అనగా జగత్తుత్పాది మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. అర్థమవుతుందా? అక్కడ చెప్తున్న మాట, ఇదిగో అపవాది ఏలుబడి చేయుచున్న సమయంలో, అపవాది ఏలుతున్న మార్గములో ఎప్పుడైతే మీరు జీవగ్రంథమందు రాయబడకుండా ఉంటారో, ఎవరైతే లోక అభిప్రాయాలకి లోబడిపోయి ఉంటారో, ఎవరైతే లోకానికి అనుసారముగా నడిచారో వారి పేరేమవుతుందంటే ఆ సమయంలో జీవగ్రంథమందు రాయబడి ఉండదు కనుక ఇప్పుడు వాడేం చేస్తున్నాడంటే వాడికి లోపరుచుకునే రీతిగా, వాడికి నమస్కారాలు చేసే రీతిగా మార్చుకుంటాడు. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం ఎక్కడి నుంచి రాయబడిందంటే పరలోక ప్రత్యక్షత చేత రాయబడి ఉంది. అందుకనే అంటున్నాడు చూడండి, భూనివాసులందరూ అనగా జగత్తుత్పాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. అక్కడ మరలా 9వ వచనంలో అన్నాడు, ఎవడైనను చెవి గలవాడైతే వాడు వినుగాక అంటున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు మనము సంఘములో బోధిస్తున్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విని దానిని గ్రహించాలి. ఎవడైనను చెవి గలవాడైతే వినుగాక అన్నాడు. అంటే సంఘానికి వెళ్తూ నిద్రపోయే వాళ్ళు ఉంటారు, సంఘానికి వెళ్తూ ఫోన్లు చూసుకునే వాళ్ళు ఉంటారు, సంఘానికి వెళ్తూ భక్తి లేకుండా పాటలు పాడేవారు ఉంటారు, సంఘానికి వెళ్తూ వాక్యం చెప్తున్న వాళ్ళు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకునేవారు ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు బోధిస్తున్న వాక్యంలో నీవు చెవిగలవాడు అయితే ఏం చేస్తావు? నువ్వు దాన్ని ఆలకించి దాని యొక్క పద్ధతిని, దాని యొక్క నియమాన్ని నీలో పాటించడం నేర్చుకుంటావు. అందుకనే గొర్రెపిల్ల యొక్క రక్తం, ఇదిగో చూడండి అక్కడ చదువుతున్న మాట, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో అన్నాడు అక్కడ. అర్థమవుతుందా? గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరైతే రాయబడలేదో వాళ్ళు ఏమవుతారంటే
ఆ మృగమునకు నమస్కారము చేస్తారంట. అంటే అది అంత భయంకరమైన మృగమా అంటే అది చేసే చేష్టలకి లోకమందరూ దానికి సాగిల పడతారంట. అర్థమవుతుందా? అంటే వాడి మేధావి తత్వం ఎక్కడికి తీసుకువెళ్తున్నాడంటే జీవగ్రంథమందు మన పేరు లెక్కించకుండా చేయడానికి వాడు చాలా విపత్తులు విత్తుతూ ఉంటాడు. అర్థమవుతుందా? మనకి కోపమైనా లేకపోతే ద్వేషమైనా ఇవన్నిటికీ కారణాలు తీసుకువచ్చేది వాడే. వీటన్నిటిని బట్టి మనములను ఎవరు మోసం చేస్తున్నారంటే వాడు మోసం చెయ్యట్లా, మనమే మోసపోతున్నాం. వాక్యం ఏం చెప్తుంది? చెవిగలవాడు వినుగాక. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథం చాలాసార్లు రాయబడి ఉంది. ఎందుకు రాయబడి ఉంది అంటే నువ్వు వినాలి, విని దానిని గ్రహించాలి. ఏమి గ్రహించాలి? క్రీస్తు రాకడకు ఆసన్నమవుతున్న విషయాలను నువ్వు గ్రహించాలి. సంఘములో బోధ చేస్తున్న వాక్యాలని నీవు గ్రహించాలి. అరే వాడు ఇంత ఎత్తులు వేస్తున్నాడంటే వాడికంటే పై ఎత్తులు మనం వేసేవారిలా ఉండాలి. అర్థమవుతుందా? ఈరోజు మనం ఆ యొక్క విషయాన్ని గమనించకపోతే ఏ మాత్రములో కూడా మనలో అభిషేకం క్రియ చేయలేదు. మన అభిషేకం క్రియ చేయాలి, మన బలము క్రియ చేయాలి, మన శక్తి సామర్థ్యాలు అపవాదిని ఓడించాలంటే మొట్టమొదట మన అంతరంగాన్ని ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. మన స్వభావాన్ని శుద్ధి చేసుకోవాలి. మనల్ని ఇతరుల్ని ప్రేమించే రీతిగా నడిపించే విధానంలో మన క్రియలు కనబడుతూ ఉండాలి. అందుకని ఈ మేధావి తత్వాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథం చాలా అద్భుతంగా రాస్తుంది. జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో అన్నాడు. ఈరోజు మన పేరు లెక్కించబడిందా, లెక్కించబడలేదా? బాగా గుర్తుపెట్టుకోండి. జీవగ్రంథమందు మన పేరు లెక్కించబడితే చాలా ధైర్యం కలిగిన వారిగా ఉంటాం, చాలా తగ్గింపు కలిగిన వారిగా ఉంటాం, చాలా వినయ భావము కలిగిన వారిగా ఉంటాం. మన సత్క్రియలను బట్టి ఇతరులు మారే రీతిగా మన ప్రవర్తన వారికి కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ మన కాల్కులేషన్ అనడానికి ఏమని అంటే నీతిమంతుల చుట్టూ మన హృదయం తిరుగుతుంది, యథార్థవంతుల చుట్టూ మన స్నేహం ఉంటుంది, మంచివారి చుట్టూ మన నడవడిక ఉంటుంది. ఇవన్నీ ఎవరి తలంపులయ్యి అంటే పరలోకమందున్న దేవుని తలంపులు. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా జీవగ్రంథమందు లెక్కించబడిన మన పేరు ముద్ర పడిందా, ఆ పడిన పేరును బట్టి మనం ఏమయ్యామంటే ఆశీర్వాదాన్ని పొందుకున్న వారిమే. అర్థమవుతుందా? అందుకని ఎవరయ్యా విగ్రహానికి మొక్కేది, లేకపోతే ఎవరయ్యా మృగానికి మొక్కేది అంటే ఇదిగో జీవగ్రంథమందు ఎవరి పేరైతే రాయబడలేదో వారు ఏమవుతారంట? ఆ మృగానికి మొక్కుతారు. మనం చూసినట్లయితే ఈ మధ్యకాల సమయంలో, ఈ యొక్క మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే సముద్రములో నుండి విచిత్రమైన చేపలు బయటికి వస్తున్నాయని రకరకాల న్యూస్లు మనం చూస్తూ ఉన్నాం. అవునా? రకరకాల న్యూస్లు చూస్తూ ఉన్నాం. అయితే ఆ మహాసముద్రములో నుంచి కూడా దేవుడు ఏర్పాటు చేసిన ప్రకటన గ్రంథంలో రాయబడిన మృగము కూడా బయటికి వస్తుంది. అర్థమవుతుందా? ఆ మృగము కూడా ఎప్పుడు బయటికి వస్తుందంటే ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన రీతిగా సముద్రములో నుండి ఆ మృగము పైకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? సముద్రములో ఉన్న విచిత్రమైన చేపలన్నీ ఏం చేస్తున్నాయి? కనబడుతున్నాయి. అంటే కనబడుతున్నాయి అంటే ఇది దేనికి సూచన అంటే ఆ భయంకరమైన మృగం ఒకటి బయటికి రాబోతుంది. ఆ భయంకరమైన మృగము దేనికి బయటికి రాబోతుంది అంటే ప్రవచన గ్రంథం నెరవేర్చబడడానికి రాబోతుంది. అర్థమవుతుందా? అంటే ఈ ప్రవచన గ్రంథం నెరవేర్చబడడానికి దానికి ద్వారాలు తెరవబడుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పేరు ఎక్కడ లెక్కించబడాలి? జీవగ్రంథమందు మన పేరు లెక్కించబడాలి. ఒకవేళ మన జీవగ్రంథమందు లెక్కించబడకుండానే సముద్రములో నుండి ఆ జంతువు బయటికి వచ్చిందా, లేకపోతే ఆ మృగము బయటికి వచ్చిందా, ఏం చేస్తామంటే దానికి మ్రొక్కడం ప్రారంభిస్తాం. ఎంత పరిశుద్ధులైనా సరే అది పడగొట్టే శక్తి దానికి ఉంటుందంట. అర్థమవుతుందా? అయితే జీవగ్రంథమందు ఎవరి పేరు ఉంటుందో
వాళ్ళు మాత్రం గొర్రె పిల్ల రక్తంలో కడగబడ్డారు కనుక దానికి ఏ మాత్రము కూడా మ్రొక్కడానికి ఇష్టపడరంట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అది వేస్తున్న ఎత్తులను ఎదుర్కోవడానికి దానికంటే శక్తివంతుడైన దేవునిని మన హృదయంలో ధరించుకోవాలి. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ప్రసన్నత మనలోనికి వస్తుందో, ఇదిగో ఏ జంతువులైతే బయటికి వస్తున్నాయో, ఏ యొక్క ఏవైతే సముద్రపు చేపలు బయటికి వస్తున్నాయని ఇప్పుడు న్యూస్ అంతా హల్చల్ అవుతుందో, త్వరలో ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన మృగము కూడా బయటికి రాబోతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు సాతాను వేయుచున్న వెత్తులను కనిపెట్టాలి, నీలో మోసపు క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి, నీతి న్యాయముల చుట్టూ యథార్థత చుట్టూ నీ జీవితం ఏం చేయాలంటే పరుగులు పెడుతూ ఉండాలి. అందుకని దానియేలు గ్రంథం కూడా చూసినట్లయితే 11:43లో అదే మాట రాయబడి ఉంటుంది. చూడండి, దానియేలు గ్రంథం 11:40. యాలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకా గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడి గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చుకొని నిశ్చయముగా వస్తాడంట. ఆడేం చేస్తాడంటే మొత్తం అన్నీ సమకూర్చుకొని వస్తాడంట. ఎలా పడగొట్టాలి, ఎవరికి ఏం కల్పించాలి, ఎవరిని వారి హృదయాల్లో స్థాపించాలి అని ప్రతిదాన్ని కనిపెట్టుకొని వస్తాడంట. అంటే వాడి ప్రణాళికలన్నీ రాబోయేదానికి సిద్ధపాటు చేసేసుకున్నాడు. అర్థమవుతుందా? రాబోయేవన్నిటినీ వాడు సిద్ధపాటు చేసేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? అన్ని విధాలా చేసుకున్నాడు. ఏంటి? ఈ పోర్నోగ్రఫీ వల్ల చాలా విషయాలని వాడు నేర్పించేస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? పాడైపోవడం, మనుషుల్ని హత్య చేయడం, మనుషుల్ని చంపేసి ఎలా కప్పెట్టాలో అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఇందులో పెట్టేశాడు. ఇందులో పెట్టేసి భార్యని ఎలా చంపాలో చూపిస్తున్నాడు, ప్రియుడిని ఎలా లేపేయాలో చంపిస్తున్నాడు. ప్రతి దాన్ని ఎడిక్ట్ చేసి ఏం చేస్తున్నాడంటే ఇందులో పెట్టేశాడు. ఇప్పుడు అపవాదికి బాగా సులువైన మార్గం ఏదైనా ఉందంటే ఇదే ఏంటి? అపవాదికి సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే ఇదే. ఇది మనం మంచిగా ఉపయోగించవచ్చు, కీడికి ఉపయోగించవచ్చు. అయితే జ్ఞానము గలవాడు దీన్ని మేలుకు ఉపయోగిస్తాడేమో కానీ ఎవరైతే అజ్ఞానంగా ఉన్నారో దీనికి బానిసలైపోయి కూర్చుంటారు. అర్థమవుతుందా? బాగా గమనించండి. ఈరోజు దేనికి ఎడిక్ట్ అయిపోయారు యువత అంటే ఫోనోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయారు. అంటే సాతాను వాడు అన్నీ సమకూర్చుకున్నాడు, వాడికి కావలసిన మార్గాలన్నీ సమకూర్చుకున్నాడు. వాడు వచ్చే మార్గానికి ఎలా ద్వారాలు కట్టాలో అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అందుకనే మనము సంఘములో చెప్పుచున్న మాటలు ఏం చేయాలంటే చెవిగాల వారమై వినాలి, విని ఆ వాక్య ప్రకారం నడవాలి. అందుకనే మొదటిలో చెప్పాను, నీ శరీరము ఆత్మ కలుసున్నంత వరకే నీకు క్షమాపణ. అర్థమవుతుందా? నీ శరీరము నీ ఆత్మ కలిసి ఉన్నంత వరకే నీకు క్షమాపణ. ఈ రెండు వేరైనయా? మొదటిది శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్ది, రెండోది ఆత్మ తీర్పులోనికి వెళ్ళిపోద్ది. అంటే నీ రెండు వేరవకముందు ఇక్కడ ఏం చేయాలంటే నీ పద్ధతిని, నీ జీవితాన్ని కట్టుకొని సరి చేసుకోవలసిన భావాన్ని దేవుడు పెట్టాడు. అందుకని ఈ విషయంలో ఎలా ఉండాలి అంటే ఈ లోకములో జీవించుచున్నంత కాలము మనము ఆత్మ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఇప్పుడు మనమేం చేయాలంటే మన శరీరానికి చెప్పుతున్న విషయాలన్నీ ఆత్మను భద్రం చేసుకునే రీతిగా కాపాడుకోవాలి. అర్థమవుతుందా? తాగొద్దు అన్నామంటే తాగడం మానేయాలి, కాల్చొద్దు అన్నామంటే కాల్చడం మానేయాలి. ఎందుకని? ఇవి మన శరీరానికి ఆరోగ్యాన్ని తీసుకువస్తాయి. మానేస్తే మన శరీరానికి సంతోషాన్ని తీసుకువస్తాయి. ఇవన్నీ దేనికి చెప్తామయ్యా అంటే మన ఆత్మ అనేది పరలోకములోనికి వెళ్ళాలని దేవుడు పెట్టిన ప్రణాళిక గనుక మనము ఏం కలిగి జీవించాలంటే మనతో సంఘం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో నీ ఆత్మకు హెచ్చరికలు ఇస్తుంది. నీ శరీరంతో దేవుడికి లెక్కలేదు, పని లేదు.
అయితే నీ జీవితం ఎలా ఉందంటే ఆత్మతో సంబంధమై ఉన్నది. అర్థమవుతుందా? ధనవంతుణ్ణి బంగారు పెట్టెలో కప్పెట్టారు, కానీ పరలోకంలో వాడు ఎక్కడున్నాడంట? నరకములో ఉండి రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట. అర్థమవుతుందా? అంటే ఆ వేతన పడే స్థలముకి నీ శరీరము ఆత్మ వేరవక ముందే ఆత్మను సిద్ధపాటు చేసుకోవాలి. గొర్రెపిల్ల రక్తములో నీ యొక్క జీవితం ఏమవ్వాలంటే కడగబడాలి. అర్థమవుతుందా? అందుకని ఈ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు, పరిశుద్ధ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో వాళ్ళు ఏమవుతారంటే క్రూర మృగానికి మ్రొక్కుతారంట. అందుకని వెళ్తున్న కాలం ఎక్కడికి వెళ్తుందంటే ఆశ్చర్య కార్యముల వైపు తీసుకువెళ్తుంది, అద్భుతాల వైపు తీసుకువెళ్తుంది. అర్థమవుతుందా? అంటే రానున్న కాలంలో మనకి ఏం చేయబోతున్నారంటే మనకి కూడా రోబోటిక్ మెమొరీని మనకి బ్రెయిన్లో పెట్టబోతున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనము ఒకదానికి ఆకర్షణీయంగా మారాలంటే ముందు ఇవన్నీ ఎడిక్ట్ చేసుకుని వెళ్ళాలి. చూడండి, మొదట్లో 1500 ఫోన్ నుంచి ఇప్పుడు కోట్లు దాటేసే ఫోన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? సులువుగా మనం ఫోన్లోనే డబ్బులు సంపాదించే యాప్లు కూడా వచ్చినాయా లేదా? అంటే మనిషిని ఎక్కడికి తీసుకువెళ్తుందంటే సుఖభోగాల వైపు తీసుకువెళ్తుంది కాలాన్ని. అర్థమవుతుందా? రానున్న కాలంలో మన మెమొరీలో సిప్పు పెడితే మనము ఎంతో ఉన్నతంగా సంపాదించేస్తామంట, ఎక్కడ కష్టపడక్కర్లొద్దంట. దేవుడేమో ఆదాముకి కష్టపడి చెమటోర్చి మీ జీవితాన్ని కష్టంతో మీ సంసారాన్ని సాగించండి అన్నాడు. ఇప్పుడు అపవాది రాబోతున్న కాలంలో ప్రజలకి ఏమి నేర్పిస్తుందంటే నువ్వు సులువుగా కష్టపడక్కర్లొద్దు, సింపుల్గా కష్టపడుతూ వెళ్ళిపోవచ్చు, నువ్వు కష్టాలు పడి చెమటోర్చి కష్టపడక్కర్లొద్దు. ఈ యాప్లు అనేవి ఎందుకు వచ్చినాయి? అపవాది కూడా పెట్టింది. అర్థమవుతుందా? సులువుగా యాప్లు గేమ్ ఆడితే డబ్బులు వచ్చేస్తాయని ఈరోజు చాలామంది ఆడేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి అంటే సులువుగా సంపాదన చేయడానికి మార్గాలు అనమాట. అందుకనే ఇప్పుడు సంఘములో మనం ఏమంటున్నామంటే ఇవన్నీ జరుగుతాయని ముందుగానే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు కనుక ఇవన్నీ జరగబోతున్నాయని సంఘం హెచ్చరిక ఇచ్చింది కనుక సంఘము ఆత్మతో చెప్పుతుంది కనుక ఏం చేయాలి? ఆత్మ అంటే వినాలి. విని ఇవి జరుగుతాయని సేవకుల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. ఇవి ఆల్రెడీ వస్తాయని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈరోజు నేను జీవగ్రంథమందు రాయబడి ఉండాలంటే దీనిని ఎదిరించాలి అని మీరు ఖండితముగా ఒక నిర్ణయంలోనికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అందుకనే మీరు జరగబోతున్న విషయాలను జాగ్రత్తగా పసిగట్టండి. ముందుండి కొలది మెమొరీ పవర్ డెవలప్ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఉండి కొలది జనరేషన్ ఎక్కువ అవుతుంది కానీ వాళ్ళ తలంపులు తగ్గట్లేదు. అందుకని ఎక్కడికి తీసుకువెళ్తుంది అపవాదం అంటే వాడికి సమయం ఎంత ఉందంట? కొంచెమే ఉంది. అందుకని కొంచెములో నాశనం చేసే వాళ్ళందరినీ నాశనం చేస్తున్నాడు, పాడైపోయే వాళ్ళందరినీ పాడు చేస్తున్నారు. ఈరోజు యవనస్తుల మధ్యన వ్యభిచారం ఎందుకు ఎక్కువైపోయింది? భర్తలో ఉన్న ఇంకో భార్య కోసం భర్త కోసం ఎందుకు ఆరాటం పడిపోతుందంటే వాడు ఎలాంటి వాడో మనకు అర్థమైపోతుంది. వాడు ఎలా ఇంకా దారుణమైన విపత్తులు విప్పబోతున్నాడో మనకు అర్థమైపోతుంది. దానిని బట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనము జాగ్రత్తగా వాక్యాన్ని వెతకడం ప్రారంభించాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే సౌలు పౌలుగా మారడానికి దేవుడు దర్శించాడో పక్కనున్న వారు కళ్ళు అన్నీ ఏమైపోయినాయి అంటే మూయబడ్డాయి. యేసుక్రీస్తును చూడడానికి మాత్రమే పౌలు కళ్ళు తెరవబడ్డాయి. అంటే మనం ఎప్పుడైతే పక్కవారిని పట్టించుకోవడం మానేస్తామో మనము కూడా వెలిగించబడి ప్రభు యొక్క విషయాలను మనం తెల్లగా కనుక్కోవడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అర్థమవుతుందా? అంటే వచ్చే విపత్తు ఎలా ఉండబోతుందో దేవుడు మనకి చూపిస్తుంటే ఇంకా మనము ఎక్కడున్నామంటే అబ్రాహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు, సంసోను మరలా దేవునికి ఎలా ప్రార్థన చేస్తే నన్ను కూడా రక్షిస్తాడు అని ఇలా కొన్ని విధాలుగా ఆదర్శనీయంగా తీసుకుంటున్నాం. కానీ రెవల్యూషన్ అంటే ప్రవచన గ్రంథం ఆల్రెడీ జరిగిపోతున్న విపత్తులు కనబడుతున్నాయని ఎవ్వరూ కూడా గురి చేసుకుని బ్రతకట్లేదు. ఈరోజు మన సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట మీరు వింటే మీ జీవితాలు జీవగ్రంథమందు లెక్కించబడి ఉంటాయి. అర్థమవుతుందా?
ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట, ఇంతమందికే ఇంత వాక్యాన్ని దేవుడు అప్పగిస్తున్నాడంటే ఎంతమంది దేవునికి కావాలి కాబట్టి అంతమందికి వాక్యాన్ని అప్పగిస్తున్నాడు. ఈ వాక్యం దొరకని వారు అనేక మంది ఉన్నారు, ప్రకటన గ్రంథం వివరించలేని వారు ఉన్నారు. అయితే మనకెందుకు దొరుకుతుందంటే మన సంఘమంతా ఆయనకి వధువు సంఘముగా ఎత్తబడాలని ఇష్టం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలాంటి వారమై అంటే విని విడిచిపెట్టే వారము కాదు, మన ఆత్మలను సిద్ధపాటు చేసుకొని పవిత్ర గ్రంథమందు లెక్కించబడిన వారిగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎవరిని కనిపెట్టాలి? వాడు వచ్చే విధానాన్ని కనిపెట్టాలి. అన్ని దానియేలు ప్రవచన ప్రకారం ఏం చెప్తున్నాడంటే అన్నీ సిద్ధపాటు చేసుకుని రాబోతున్నాడంట, అన్నీ వాడికి అనుకూలంగా మార్చుకొని రాబోతున్నాడంట, అన్నీ వాడికి నచ్చినట్టుగా మార్చుకొని రాబోతున్నాడంట, మనకు కావలసినది ఇచ్చేటట్టుగా వాడు ఉండబోతున్నాడంట. అందుకనే జీవగ్రంథమందు రాయబడిన వారు వాడికి మ్రొక్కుతారంటున్నాడు. ఎందుకు మ్రొక్కుతారంటే వాడు చేసే కార్యములు అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి, వాడి విప్పే విపత్తులు చాలా భయంకరంగా ఉంటాయి. ఎంతంటే విశ్వాసులను సైతం పడగొట్టేంతగా వాడు పన్నాగాలు పన్నుకొని రాబోతున్నాడంట. అయితే నీకు మోకాళ్ళ అనుభవం లేకపోతే ఆ రోజు పడిపోతావు, జాగ్రత్త. నీలో ప్రార్థన శక్తి లేకపోతే పడిపోతావు, జాగ్రత్త. యథార్థత అనేది లేకపోతే పడిపోతావు, జాగ్రత్త. నీతి అనేది లేకపోతే పడిపోతావు, జాగ్రత్త. నేను బాగున్నానని స్వార్థముతో సుఖభోగాములు యందు గడిపితే ఆ రోజు పడిపోతావు, జాగ్రత్త. ఇంతకంటే ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయవలసిన గడియాలు రాబోతున్నాయి. ఇంతకంటే ఎక్కువగా నీ సహనాన్ని కన్నీటితో విత్తవలసిన ప్రార్థన కాలం నీకు దేవుడు అప్పగించబోతున్నాడు. అయితే నీవు చెప్పుచున్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలంటే నా పేరు పరిశుద్ధ గ్రంథం అందుందా లేదా అని కనిపెడుతూ బ్రతకండి. కేవలం ఏ విషయంలో కూడా దేవుడు క్షమిస్తాడంటే నీ శరీరము ఆత్మ ఒకలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు క్షమిస్తాడు. అర్థమవుతుందా? మనం అందుకని ప్రతి విషయంలో జాగ్రత్త పడి గడపాలి. చూడండి, మరలా చూసినట్లయితే దానియేలు 9:27 చూడండి. ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయను, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగు జరుగును. అర్థమవుతుందా? వాడు ఏం చేస్తాడు అంటే ఇశ్రాయేలీయుల మీద పరిపాలన చేస్తాడు. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల మీద పరిపాలన చేస్తాడు. వాడు పరిపాలన చేసి ఏం చేస్తాడు అంటే వాళ్ళందరినీ ఆకట్టుకుంటాడు. ఏం చేస్తాడు? వాళ్ళందరినీ వాడి ఆశ్చర్య కార్యముల చేత ఆకట్టుకుంటాడు. ఆకట్టుకున్నప్పుడు వీడు క్రీస్తు కాదని యేసయ్యే వారికి కళ్ళు తెరిపిస్తాడు. అర్థమవుతుందా? వీడు క్రీస్తు కాదు, వీడు నాశనం చేయడానికి వచ్చిన నాశన పాత్రుడు అని వారికి తెలియపరచబడుతుంది. ఎలా తెలియపరచబడుతుందంటే వాడు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా అయితే బోధించాడో ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాడు. ఎలాంటి బలిని అప్పగిస్తాడంటే పంది హేయమైనది గనుక వాడు ఏం చేస్తాడంటే ఒకవేళ పందినే తీసుకువెళ్ళి అక్కడ బలిని అర్పిస్తాడు. అందుకనే వీళ్ళకి ఏమవుతుందంటే బలిపీఠం మీద దేవుడు శ్రేష్టమైన దాన్ని ఇవ్వమంటే, దేవునికి ఇష్టమైన సువాసన గల దానిని ఇమ్మంటే వీడు తీసుకువెళ్ళి ఏం చేస్తాడంటే బలిపీఠం మీద అపవిత్రమైన దాన్ని అర్పిస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు యూదులు ప్రజలందరికీ ఏమవుతుందంటే కళ్ళు తెరవబడతాయి. అర్థమవుతుందా? వాళ్ళకి కళ్ళు తెరవబడిన తర్వాత యేసయ్య 2 ప్రవక్తలను అప్పుడు పంపిస్తాడు. ఎప్పుడు? వీడు క్రీస్తు కాదు, వీడు అంత్యక్రీస్తు అని వారికి అర్థమైన తర్వాత 2 సాక్షులు వచ్చి వాళ్ళకి సువార్త ప్రకటించడం ప్రారంభిస్తారు. అర్థమవుతుందా? వాడికి నచ్చిన జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని వాడేం చేస్తాడంటే ఆ 2 సాక్షులని
చంపేస్తాడు. అంటే జరుగుతున్న కాలం ఏంటయ్యా అంటే త్వరలోనే ఇవన్నీ జరగనున్నాయంటే మీకు ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను, త్వరలోనే జరగనున్నాయి. అయితే మనం ఏం చేయాలి అంటే ఇదిగో వీడు వేస్తున్న ఎత్తులన్నిటినీ కనిపెట్టి మనం ముందుకు వెళ్ళాలి. యూదులకు దేవుడు ఎలా తెలియపరుస్తాడంటే వాడు బలిని అర్పిస్తాడు. ఏ బలిని అర్పిస్తాడంటే హేయమైన బలిని అర్పిస్తాడు. దేవునికి ఇష్టము లేని అపవిత్రమైన ఆ జంతువుని అక్కడ చెప్పి బలిపీఠం మీద అర్పించినప్పుడు వీడు చేస్తున్న విధానం ఏంటి? యేసుక్రీస్తు శ్రేష్టమైన బలిని అడిగితే వీడేంటి అపవిత్రమైన దానిని బలి ఇచ్చాడని చెప్పి వారి కళ్ళు తెరవబడతాయి. వీడు అంత్యక్రీస్తు అని 3.5 సంవత్సరాలు వారి కింద ఉండిపోయిన వారికి తెలియపరచబడతాయి. అప్పుడు ఈ సాక్షులు ఇద్దరు వచ్చి చక్కబెట్టి సువార్త ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత దేవుని రాకడ అనేది సంభవించడం ప్రారంభించబడతారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంటే రాబోతున్న ఆ మృత్యువు సముద్రములో నుండే రాబోతుంది. మనల్ని మృంగేయాలని చూస్తున్న ఆ జంతువు సముద్రములో నుండే రాబోతుంది. అంటే ఈరోజు మనం ఏం చేయాలి అంటే భక్తిని విడవకుండా ప్రార్థనతో మెలకువగా ఉండవలసిన గడియలు వచ్చేసినాయి. భక్తితో ప్రార్థన చేయవలసిన దినాలు మనకు వచ్చేసినాయి. భక్తితో యథార్థముగా జీవించవలసిన మార్గాలు మనకు వచ్చేసినాయి. అంటే ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి? ఏం చేయాలంటారు? మెలకువతో ప్రతిక్షణము 1 గంట 2 3 4 5 నిద్ర రాకపోతే తెల్లార్లు ప్రార్థనలో గడపండి. అర్థమవుతుందా? నిద్ర రాకపోతే తెల్లార్లు గడపండి, కానీ నిద్రపోవాలని బద్ధకంగా పడుకోవద్దు. మీకు మెలకువ ఉంటే మెలకువతో ప్రార్థన చేయండి. ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు పడుకోండి. ఎప్పుడైతే మెలకువ వస్తుందో మరలా మోకరించి ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము దేవునికి అవసరమై ఉన్నాం. మనకి దేవుడు అంతకంటే ప్రాముఖ్యంగా అవసరమై ఉన్నాడు. ఏ రీతిగా అయితే మనతో తెలియజేస్తున్నాడో, ఏ రీతిగా అయితే మనతో ఉంటున్నాడో, ఏ రీతిగా అయితే మన జీవితాన్ని చక్కపరుచుకోమని చెప్తున్నాడో మనము చక్కబెట్టవలసిన సమయం వచ్చేసింది కనుక మనము ఏం చేయాలి? సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట వినాలి. మనం విని దానిని నడుచుకున్నప్పుడే మన భవిష్యత్తు ఏమవుతుందంటే దేవుని ఎదుట ప్రత్యక్షత అవ్వడం ప్రారంభించబడుతుంది. అంటే మనం జీవగ్రంథమందు ఉండాలంటే మనలో అన్నీ చనిపోవాలి. ఒకటని కాదు, మనలో ఉన్న శరీర స్వభావం అంతా ఏమైపోవాలంటే చనిపోవాలి. శరీర స్వభావం అంతా చనిపోయినప్పుడు మనం ఏమవుతామంటే ఆత్మలో జీవించడం ప్రారంభిస్తాం. అర్థమవుతుందా? ఆత్మలో ఉండే లెక్క వేరు, శరీరానికి ఉండే లెక్క వేరు. ఈ ఆత్మ ఎంతసేపు పడుకోవాలని చూస్తుంది, ఈ ఆత్మ ఎంతసేపు సుఖంగా ఉండాలని చూస్తుంది, ఈ ఆత్మ ఎంతసేపు కష్టపడకూడదని చూస్తుంది. అర్థమవుతుంది? ఆ యొక్క శరీరము ఎంతసేపు కూడా కష్టపడకూడదని చూస్తుంది. అయితే దేవుడు సెలవిస్తున్న విధానంలో మాత్రం మన ఆత్మ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే మొదటిగా మీకు చెప్పాను, ఈ శరీరము ఆత్మ కలిసి ఉన్నంత వరకే నీకు క్షమాపణ. ఈ శరీరము ఆత్మ నీలో ఉన్నంత వరకే నీ జీవితానికి వాల్యూ. ఎప్పుడైతే నీ యొక్క తీర్మానాలు మారిపోతాయో, రెండు ఏకమైపోతాయో, ఇక నువ్వు క్షమాపణ అడిగేది ఉండదు, బ్రతిమాలు కొనేది ఉండదు, ఎంత కష్టపడినా సంపాదించేది ఏమీ ఉండదు. ఈ రెండు వేరవనంతసేపు దేవుడు నువ్వేం చేసినా సహించి క్షమిస్తాడు. ఈ రెండు వేరైపోతే ఆయన చేసేది ఏముండదు. ఆయన చెప్పేశాడు ఆల్రెడీ, నువ్వు ఎక్కడే నిర్ణయించుకొని నా దగ్గరకు వస్తావో, ఇక్కడే నిర్ణయించుకుని నరకానికి వెళ్తావో నీ ఇష్టం. నువ్వు మార్పు చెందడం అనేది నువ్వు బ్రతుకున్నంత వరకు, అంటే నీ శరీరము ఆత్మ బ్రతుకున్నంత వరకు నీకు అవకాశం ఇస్తాను. నీ ఆత్మ శరీరం వేరైపోతే నేను కాదు కదా, నా తండ్రి మాట కూడా నేను విన్నన్నట్లుగా చెప్పేశాడు దేవుడు. అర్థమవుతుందా? అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని విషయంలో జీవగ్రంథమందు మన పేరు రెక్కించబడులాగా మన జీవితం ఉండాలి. అర్థమవుతుందా? అందుకనే దశలోనికి పత్రికలో కూడా అదే మాట సెలవిస్తాడు. చూడండి, దశలోనికి పత్రిక 2:4 చూడండి. 2 దశ చూడండి, ఏది దేవుడు అనబడునో
ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా చూడండి, తన్ను తానుగా హెచ్చించుకొనుచు చూడండి, తానే దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి. అర్థమవుతుందా? ఈరోజు సంఘములో మోసం చేసే సేవకులే మనం కనిపెట్టలేకపోతే అంత తెలివి గలవాడు వాడు వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే తెలివి తక్కువ వారైన వాళ్ళు ఎవరైనా కనిపెడతారంటారా? చెప్పాలి. ప్రవక్తలు మోసం చేస్తున్నారో, పాస్టర్లు మోసం చేస్తున్నారో, వాళ్ళు అభిషేకించబడిన వారా, వాక్యాన్ని మనం మార్చే రీతిగా బోధిస్తున్నారా, వాక్యం మనకి నచ్చినట్టుగా చేస్తున్నారా అని చెప్పి వారి సొంత వాక్యాన్ని బోధిస్తున్నారా అని ఈరోజు మనం విశ్వాసులమై ఉండి కనిపెట్టలేకపోతే అవిశ్వాసముతో ఉన్న యూదులు వాడిని ఎలా కనిపెడతారు? అందుకనే వాడు అంటున్నాడు చూడండి, అక్కడ మాట, ఈ పౌలు రాస్తూ అంటున్న మాట చూడండి, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానినంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తానే దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడంట. అర్థమవుతుందా? అంటే యూదులందరూ ఏమైపోయారంటే వాడికి మ్రొక్కడం ప్రారంభిస్తారు. అందుకనే గత వారం మనం వాక్యం చదువుకున్నాం, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టి సమయము గాలికి ఎగిరిపోతున్నట్లుగా సమయము గతించిపోతుంది అని చెప్తున్నాడు. అంటే దేవుని ఉగ్రతలో పడకముందే మనం ఏం చేయాలంటే మనల్ని బాగు చేసే వాక్యం వైపు పరిగెట్టాలి, మనల్ని నడిపిస్తున్న వాక్యం వైపు పరిగెట్టాలి. రాబోతున్న దినాలను దేవుడు మనకి బయలుపరుస్తూ ఎలా మెలకువ కలిగి ఉండమని చెప్తున్నాడో, ఎలా యథార్థత కలిగి ఉండమంటున్నాడో, ఎలా దేవుని విషయాల మీద దృష్టి పెట్టి నీవు ఆకలికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యానికి చోటిస్తావో నీ ఆత్మ విషయమై జీవగ్రంథమందు నీ పేరు లెక్కించబడతాది. అర్థమవుతుందా? అందుకనే ఈ యొక్క యూదులకు చాలా స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు, మీ సమయము జాగ్రత్త పడి చూసుకోవలసిన విధానం వచ్చేసింది. వాడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆలయంలో కూర్చుని మోసం చేస్తాడు అని చెప్తున్నాడు. ఈరోజు నీవు ఏ వాక్యం విని దేవుని విషయంలో బలపడుతున్నావో జాగ్రత్త పడండి. ఏ విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొని బలపడాలో ఎదురు చూడండి. ఎందుకంటే దానియేలుకు వచ్చిన ప్రవచనం ఆల్రెడీ నెరవేరుతుంది. రివల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం రాయబడిన ప్రతి మాట ఈరోజు జరగడం ప్రారంభించబడింది. ఈరోజు దేవుడు చెప్పిన రీతిగా వాడు కొన్ని సంవత్సరాల్లో సముద్రములో నుండి ఆ భయంకరమైన జీవి రాబోతుంది. ఆ జీవి ఎలా ఉంటుందంటే మనుషులను భ్రమపరిచే రీతిగా ఉండబోతుంది. వాడికి మ్రొక్కేటట్లుగా వాడు ఎలా చేయబోతున్నాడో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 13వ అధ్యాయం మొత్తం చదివి చూడండి. ఆకాశము నుండి అగ్ని కురిపిస్తాడంట. చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు. 13వ అధ్యాయం 13వ వచనం చూడండి మాట్లాడుతున్న మాట, అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బతినియు బ్రతికి ఉన్న ఈ క్రూర మృగమునకు ప్రతిమాను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తన కియ్యబడిన సూచన వలన ఎవరిని మోసం చేస్తుంది? చెప్పాలి అందరూ, ఎవరిని మోసం చేస్తుంది? భూనివాసులు అంటే ఎవరు? మనమేనా? ఈరోజు మోసం చేస్తుందా, చేయట్లేదా? ఈ పోనోగ్రఫీ వల్ల ఎంతమంది జీవితాలు పాడైపోవట్లేదు? మోసమా కాదా? ఎంతమంది జీవితాలు ఈ పోనోగ్రఫీ వల్ల మోసం అవుతున్నాయి? ఇందులో ఇన్స్టాగ్రామ్లో ఎవడో తెలియదు, వాడికి మెసేజ్ చేస్తే వాడు రిప్లై ఇస్తే వాడితో లవ్ అఫైర్, గేమ్స్ ఆడుతూ వయసు తెలియకుండా లవ్ అఫైర్లు. ఇవన్నీ ఎందుకు అంటే భూనివాసులని మోసపరుస్తుంది. ఈ భూనివాసులంటే బ్రతుకున్న మనమే. అర్థమవుతుందా? అందుకనే ఇప్పుడు ఎవరు మోసపోతున్నారని కనిపెట్టాలంటే నేను మోసపోతున్నానేమని ఈ భూలోకంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరత నీకుంది. అర్థమవుతుందా?
హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వైద్యుడు నీకు ఈ ట్యాబ్లెట్లు ఈ సమయానికి వాడమని ఇస్తాడు. ఆ సమయానికి వాడకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాడితే నువ్వు ఎలా ఉంటావో నీకు తెలుసు. అర్థమవుతుందా? వాడు ఇచ్చిన ట్యాబ్లెట్ ఏ టయ్యానికి వేయమంటే ఆ టయ్యానికి వేయాలి. నీకు తగిలిన దెబ్బను బట్టి లేకపోతే పడిన రోగాన్ని బట్టి అది నీకేమవుతుందంటే నయం అవడం ప్రారంభించబడుతుంది. అలాగే వాక్యం నీకు చెప్తుంది, నువ్వు మోసపోకుండా ఈ భూనివాసులను మోసం చేస్తున్న అపవాదిగాడి క్రియలను కనిపెట్టమని చెప్తుంది. అందుకనే మనం ఏ విషయంలోనైనా ఏం చేయాలంటే వాడు వేస్తున్న విపత్తులను కనిపెట్టగలిగితేనే మన ఆత్మ అనేది జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది. అర్థమవుతుందా? వాడు ఎంతలా మోసం చేస్తాడో ఆ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదువుతూ ఉంటే మనకి ఆ క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. గత వారం మనం చెప్పాం, వాడి వేస్తున్న విపత్తులు చాలా భయంకరమైనవి. వాడి రాజ్యాలను సైతం నాశనం చేయబోతున్నాడు. వాడి రాజ్యాలను సైతం వాడి కొరకు వాడుకోబోతున్నాడు. వాడి మేధావి తత్వంతో మన కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు అని చెప్పాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయంలో మన పేరు జీవగ్రంథమందు ఉండాలి. వాడు ఏం చేస్తున్నాడు? భూనివాసులను మోసపరుస్తున్నాడు. అంటే భూనివాసులలో మనము కూడా ఏమై ఉన్నామంటే లెక్కించబడ్డాం. నిన్ను మోసం చేస్తున్నాడా? నీ హృదయాన్ని మోసం చేస్తున్నాడా? నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడా? ఇవన్నిటినీ నీవు కనిపెట్టవలసిన వారివై ఉన్నారు కనుక మీరు మెలకువతో ఉండడం చాలా మంచిదని సంఘ కాపరిగా మీకు హెచ్చరికిస్తున్నాను. ఎందుకని? సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీరందరూ వినేవారిగా ఉండి దాన్ని ఆలకించి దేవుని యొక్క చిత్తంలో ఎదురు చూసే బిడలుగా ఉందురుగాక. కాబట్టి ఎవరికి వారే సిద్ధపడండి. దేవుడు మెలకువనిచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నీ శరీరము ఆత్మ కలిసి ఉన్నంత వరకే నీకు క్షమాపణ. శరీరము ఆత్మ జీవించున్నంత కాలమే నీకు క్షమాపణ. ఆ రెండు గనక డివైడ్ అయినాయా, ఆ రెండు వేరైపోయినాయా, నీకు క్షమాపణ దొరకాలన్నా దొరకదు. నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి పరలోకమందు నీకు తీర్పు జరగబడుతుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఎప్పుడయ్యా అంటే, నీ శరీరము ఆత్మ కలిసి ఉన్నంత కాలం నీవు ఈ లోకాన్ని జయించవలసిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండి మెలకువతో ప్రార్థన చేయండి. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి సంఘాన్ని దేవుడు అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు మనకి నేర్పించిన ఈ 40 నిమిషాల వర్తమానంలో మనము ఎలా ఉండబోతున్నాం, ఒకవేళ మీకు మరలా చూడాలనుకుంటే ఈ వర్తమానం మనకి యూట్యూబ్లో ఉంటుంది కనుక మీరు తప్పకుండా మెలకువతో ఉండాలని మాత్రం సెలవిస్తున్నాను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారు వింటారని, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వారు వింటారని గత 2 వారాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు రాబోతున్న దినాలను మనకి దేవుడు తెలియచేస్తున్నాడు. రాబోతున్న రోజులను దేవుడు మనకి చూపిస్తున్నాడు. అవి ఎంత భయంకరమైనవో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇదిగో గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైనా లెక్కించబడని ఎడల వారు ఆ మృగానికి మొక్కుతారని చెప్తున్నాడు. కాబట్టి జీవగ్రంథమందు మన పేరు ఉండేలాగా మన జీవితాలు ఆయన గ్రంథంలో రాయబడేలాగా మనము దేవుని విషయంలో సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వు జయించాలి అని అనుకుంటే ఇదిగో భూలోకంలో జరుగుతున్న విపత్తులన్నీ మీరు కనిపెట్టండి. భూలోకంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు చూడండి. ఫోనోగ్రఫీ యవనస్తులను నాశనం చేసేస్తుంది. ఫోనోగ్రఫీ యవనస్తులను కీడు వైపు నడిపిస్తుంది. ఇదిగో బైక్ రైడింగ్ వల్ల అనేక మంది జీవితాలు కోల్పోతున్నారు. ఇవన్నీ భూనివాసులను మోసపరిచే కార్యాలు అపవాది తలపెట్టుకొని ఉన్నాడు. ఇదిగో నేడే రక్షణ దినం. నీ ఆత్మ నీ శరీరము వేరు కాకముందే, నీ ఆత్మ నీ శరీరం విడవబడకముందే
రెండిటికి విషయంలో దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఆ రెండు వేరైపోతే నీవు కఠినమైన తీర్పు పొందుతావని. ఆ రెండు ఇప్పుడు ఉన్నాయి కనుక మనము క్షమించబడే వారిగా ఉన్నాం, దేవుని ఎదుట యథార్థముగా నిలబడే వారిగా ఉన్నాం, దేవుని విషయంలో పశ్చాత్తాపపడి మన పాపాలను క్షమించుకునే రీతిగా ఉన్నాం గనుక ఈరోజు నీకు తెలియని విషయం ఏంటంటే, నీ ఆత్మ దూరం అవ్వకముందే నీ శరీరంలో ఉన్న వాటిని విడిచిపెట్టే. నీ ఆత్మ నీ శరీరానికి దూరం అవ్వకముందే నీ శరీరంలో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టే. నీవు జీవ గ్రంథమందు లెక్కించబడాలి అంటే, జీవ గ్రంథమందు నీ పేరు రాయబడాలి అంటే, ఇదిగో నీవు పరలోకమందున్న దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఇదిగో రాకడ దినాలు మనకు కనబడుతుండగా మనకి సంఘానికి దేవుడు చాలా అద్భుతమైన వర్తమానాలు ఇస్తూ తన కృపలో మనతో మాట్లాడుతూ తీసుకువెళ్తున్నాడు. ఈరోజు నువ్వు దేని వైపు చూసి లోకాన్ని నువ్వు నమ్ముతున్నావో ఆ లోకాన్ని విడిచిపెట్టే. భూ నివాసులను మోసపరుస్తుందని అపవాది ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. నీవు తప్పకుండా దేవుని విషయంలో యథార్థమైన త్రోవలో నువ్వు నడవాలి. నీవు తప్పకుండా దేవుని విషయంలో యథార్థమైన మాటలు కలిగి జీవించాలి. దేని విషయంలో నీ జీవితం ఆలస్యం అవుతుందో, దేని విషయంలో దేవునిని చూడలేకపోతున్నావో, దేని విషయంలో దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోతున్నావో, నేటి దినాన్న దేవుడు నీకు మెలకువ కలిగి ఉండమని చెప్తున్నాడు. నేటి దినాన్న దేవుడు నిన్ను మెలకువతో జీవించమని చెప్తున్నాడు. నేటి దినాన్న దేవుడు నీ జీవితాన్ని మెలకువ కలిగి నడవమని చెప్తున్నాడు. కాబట్టి నీవు ఈ దినము నుంచే మెలకువ కలిగి ఉండవలసిన వారై ఉన్నారు గనుక, మెలకువ కలిగి నడవలసిన వారై ఉన్నారు గనుక, ఎవరికి వారే మీరు దేనిలో ఓడిపోతున్నారు ప్రార్థన చేయండి. మీ పేరు నిజంగా జీవగ్రంథమందు రాయబడి వద్దా? నిజంగా జీవగ్రంథమందు మీరు మీ పేరును లెక్కించుకుంటున్నారా? దేవుని విషయంలో జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండండి. దేవుడు మీకు స్పష్టత కలిగిన వాక్యాలను మీకు అందిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. దేవుడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వింటాడని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు నీ హెచ్చరిక స్వీకరిస్తే దేవుని ఎదుట ఒక మార్గములో ఉండు. ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా ఎవరికి వారే నువ్వు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉండాలి అంటే నీవు ప్రత్యేకించబడిన అనుభవాల్లోనికి వెళ్ళాలి, ప్రత్యేకించబడిన మార్గంలోనికి వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము, ప్రార్థన చేద్దాం. మన జీవితాలు దేవుని చిత్తంలోనికి వెళ్ళాలి, దేవుని అనుభవాల్లోనికి వెళ్ళాలి, దేవుని ఆలోచనలోనికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరము సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరము యథార్థత కలిగి ఉండాలి. ఇదిగో నీ శరీరం వేరవకముందే, నీ ఆత్మ వేరు కాకముందే నువ్వు ఏం చేయాలి అంటే ఇదిగో క్షమాపణ దేవునిని అడగండి, క్షమాపణ దేవునిని అడగండి, క్షమాపణ దేవునిని అడగండి. ప్రభువా, జీవ గ్రంథమందు నా పేరు రాయబడి ఉండాలి ప్రభువా. చివరిగా మనం ప్రార్థన చేయబోతున్నాం. మహాకనికరము గల దేవా, కృపగల తండ్రి, సర్వశక్తిమంతుడవు, జీవాధిపతివి, జీవము కలిగిన దేవుడవు, నిత్యము నీ ప్రేమలో నడిపించుచు నీ బంగారు పాదములను బట్టి తండ్రి గడిచిన 7 నెలలు కాచి కాపాడి నడిపించిన విధానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 4 రోజుల్లో ప్రభా, ఈ నెలను మేము ముగించుకొనుచుండగా నీ కృపలో తండ్రి బిడ్డలకి కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వారమంతట్లో క్షేమాన్ని బిడ్డలు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభా, బిడ్డలు సిద్ధపాటు కలిగి వారి హృదయాలను యథార్థమైన వాటి వైపు నడిచే భాగ్యాన్ని దయచేయండి. యథార్థమైన త్రోవల యందు నడిచే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పరలోకమందున్న తండ్రి, సంఘము ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటుంది ప్రభువా. అయా, నీ ఆత్మ మాకు బోధిస్తున్న విత్తనముల ప్రకారం తండ్రి మేము ఫలించే వారిగా మేము ఉండడానికి కృప చూపించండి. అడుగుపెట్టిన చిన్న మందైనటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ శక్తితో నింపి నడిపించి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఆత్మీయ జీవితానికి ఆటంకం కలిగించు అపవిత్రమైన శక్తులను యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నా.
ఇదిగో తండ్రి, ఆత్మీయ జీవితంలో ప్రభా మనుషులను కృంగదీయు శక్తులను యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నా. ప్రభా, నీ బిడ్డలు ఒక సాధనములుగా మార్చబడాలి. ఇదిగో నీ అభిషేకం వారి మీద క్రియ చేయబడాలి తండ్రి. నీ అభిషేకం వారి మీద రిలీజ్ అవునుగాకని ప్రార్థిస్తున్నా. శత్రువును పారద్రోలే అభిషేకం బిడ్డల మీదకి విడుదల చేయండి. శత్రువును అణగద్రొక్కే శక్తి బిడ్డలకు విజయవంతంగా మీరు అనుగ్రహించండి. ప్రభా, నీకే వందనాలు. ప్రభా, బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వధువు సంఘముగా కట్టబడడానికి విలువైన వర్తమానాలతో నడిపిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డల్ని ప్రభా ప్రత్యేకించండి. నీ బిడ్డల్ని ధైర్యపరచండి. నీ బిడ్డల్ని అభిషేకంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, వీరి కుటుంబాలన్నిటినీ దీవించండి. వాక్యము కొరకు ఆకలి దప్పులతోనే బిడ్డలు వచ్చారు గనుక ఇదిగో వాక్యాన్ని విడువకని బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, చెప్పిన వాక్యాన్ని రాబోతున్న దినాల్లో ఎదుర్కొనే పరిష్కారాలన్నీ బిడ్డలకు జ్ఞానంతో నీవు నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ కృపలో వర్ధిల్లింపచేసి వీరిని, వీరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ నీడలో వర్ధిల్లింపచేసి అయా నూతన నెలలో అడుగు పెట్టబోతున్నాం. ప్రభు బలలో అందరూ క్షేమముగా సమకూర్చబడడానికి మేలు చేయండి. విలువైన వర్తమానముతో బిడ్డల్ని మేలుకొలపడానికి నీ అభిషేకమును విడుదల చేయండి. నీవే నీ కృపతో దీవించి వీరి కుటుంబాలన్నీ వెళ్ళే ప్రయాణాలకు క్షేమాన్ని కలుగజేయచ్చు. నీ కృపలో వర్ధిల్లింప చేయమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడును ఆదియు అంతమనై ఉన్న దేవుడు వచ్చేంత వరకు ఆయన కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.